దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ప్రజలందరిని గమనిస్తే రకరకాల దేవుళ్ళను ఆరాధిస్తూ ఉంటారు. దేశానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, వర్గానికి ఒక దేవుడు, వర్ణానికి ఒక దేవుడు, ఒక్కొక్క భాష మాట్లాడే వరకు ఒక్కొక్క రకాల దేవుడు. కొన్ని పరిస్థితులకు కూడా కొన్ని రకాల దేవుళ్ళను, దేవతలను ప్రజలు ఆరాధిస్తున్నట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు, దేవతలు అనబడే వారిని మనుషులు చేసుకొని ఆరాధిస్తున్నారండి. దేవుడైతే ఉన్నాడు. ఎందుకంటే ఈ భూమి, ఆకాశము, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు, గ్రహాలు, ఈ సృష్టి అంతా కలిగింది కాబట్టి ఈ సృష్టిని చేసిన వాడు సృష్టికర్త, క్రియేటర్, ఆయనే గాడ్. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. నిజమైన దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే 5వ లైన్లో, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారి గురించి ఇక్కడ చెప్పబడుతుందండి. దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన దేవుడు, నిత్య జీవమైనటువంటి వాడు, వెలుగైనటువంటి దేవుడు, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలోనే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే ప్రభువైన యేసు ప్రభువారు. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడండి. అనేక రకాల దేవుళ్ళను ప్రజలు ఆరాధిస్తున్నారు, కానీ అవన్నీ అబద్ధాలే. అవి దేవుళ్ళు కావు. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది, నిజమైన దేవుడు యేసు ప్రభువారు మాత్రమే. ఈ సృష్టిని సృష్టించిన వాడు యేసు ప్రభువారు మాత్రమే. మనలను సృజించిన వాడు యేసు ప్రభువారు మాత్రమే. మనలను స్వర్గమునకు తీసుకొని వెళ్ళేటువంటి వాడు, మనకు ముక్తిని ప్రసాదించే ముక్తి ప్రదాత, మనల్ని స్వర్గానికి వారసులను చేసి పరలోక రాజ్యంలో ప్రవేశింపచేసేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు నజరేయుడైన యేసయ్య మాత్రమే. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు అని ఖండితంగా పరిశుద్ధ గ్రంథం ఆజ్ఞాపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి నిత్య జీవము, నిజమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులము. ఆయనకు ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. కేవలం ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన కనికరమును బట్టి మనము రక్షించబడి ఉన్నాము. ఆయనను మనము తెలుసుకున్నామండి. కేవలం ఆయన కృపేనండి. ఎంతోమంది మేధావులు, ఘనులు, గొప్పవారు, మనకంటే ఉన్నతమైనటువంటి వారు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, ధనవంతులు, అధికారులు ఎందరో ఉన్నప్పటికీ వారు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేక ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు. కానీ మనకైతే ఆయన మనల్ని మనకు బయలుపరుచుకున్నాడండి. ఆయన కృప ద్వారా, ఆయన కనికరము ద్వారా ఆయన రక్షణను మనకు అందించాడు. ఆ నిత్య జీవాన్ని మనకిచ్చి స్వర్గానికి మనల్ని వారసులు చేశాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన దేవుడు, ఏకైక దేవుడు నజరేయుడైన యేసయ్య. ఆయన భూమి మీద రాకముందు తండ్రిగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా త్రియేక దేవునిగా ఆయన ఉన్నాడు. యుగయుగాలు జీవించువాడు ఆయనే. మనుష్యులను మరణము నుండి తప్పించి పరలోక రాజ్యం ఇచ్చువాడు ఆయనే. పరలోక రాజ్యానికి చేర్చి యుగయుగాలు జీవింపచేసి ఆనందింపచేసే నిజమైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఏ నిత్య జీవమైన వారి గురించి కొంతమందికైనా చెప్పి అగ్నిలో నుంచి కొంతమందినైనా లాగి దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేద్దాము. నిజమైన దేవుడు, నిత్య జీవమైన యేసు ప్రభు వారిని మనం మహిమపరుచుదాం. ఇటు కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.